హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇంత చిన్న చెట్టుకి మామిడికాయ వచ్చేసింది. ఇంత అడుగులోనే మా పాప హైట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ చెట్లు ఏంటి, ఈ పొలం అంతా ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇదంతా మీకు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి మౌనిశ్రీ వ్లాగ్స్. ఇప్పుడు మా నాన్నగారి పొలంలోకి వెళ్తున్నామండి. మా నాన్నగారు హైడ్ అండ్ సిటీ పద్ధతిలో మామిడి మొక్కల్ని నాటారు. కేవలం 6 ఎకరాల్లోనే సుమారుగా 2700 మొక్కల్ని నాటారు. ఆ పొలం నెల్లూరు జిల్లా సంగం మండలంలో కొత్తగా నిర్మించిన బ్యారేజ్ నుంచి నెల్లూరుకు వెళ్లే దారిలో 500 మీటర్ల దూరంలో ఉంటుంది మా నాన్నగారి పొలము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బ్యారేజ్ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్. ఇక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటుంది మా నాన్నగారి పొలము. సో ఇప్పుడు పొలంలోకి వచ్చేసాము. మా నాన్నగారు ఏం చేస్తున్నారో చూద్దాము. ఇక్కడ అంతా దోసకాయలు వేస్తున్నారు. అన్నిలకి కాయలా మా నాన్న దగ్గరికి వెళ్దాము. హాయ్ నానా, ఈరోజు దోసకాయలు కోస్తున్నారా? ఈరోజు మా తోటలో దోసకాయలు కోస్తున్నాము. నానా, ఎన్ని రోజులు పంట నాన్న దోసకాయలు? 90 రోజులు 70 రోజులు పంట వస్తుంది. 90 రోజులు క్లోజ్ అయిపోద్ది. 100 రోజుల లోపల క్లోజ్ అయిపోతుంది. 90 రోజుల లోపల పూర్తి అయిపోద్ది. 3 నెలలకి 3 నెలలకి పంట 3 వచ్చేస్తుంది. నెలలు పూర్తి అయిపోద్ది. మామిడి చెట్ల మధ్యలో ఇట్లా దోసకాయలు వేస్తారు. నుంచి ఎన్ని కేజీలు వస్తాయి? ఇప్పుడు 1 టన్ను వచ్చింది. ఈరోజు 1 టన్ రావచ్చు. 1 టన్నా ఫస్టే కోయడం ఈరోజు. బొరువు ఏం పెద్ద ఏం కాదు. హాయ్ ఫ్రెండ్స్, పొలంలోకి వచ్చేసాము. ఇప్పుడు పొలంలో మా నాన్న వాళ్ళ పొలము. ఇక్కడ మామిడి చెట్లు వేశారు. స్టార్ట్ చేసి ఇంచుమించు 1.5 year పైన అవుతుంది. సో ఈ మామిడి చెట్లు ఏమేం రకాలు ఉంటాయి కదా, మామిడి చెట్లు అన్నీ ఆ రకాలు అవన్నీ ఇప్పుడు మా మామ చెప్తారు. అక్కడ ఉన్నారు మా మామ. పదండి మా మామ దగ్గరికి వెళ్దాము. మా నాన్న అక్కడ. హాయ్ నాన్న. మా మామ. హాయ్ మామ. సో ఈరోజు పొలం ఎంత మామ? ఎన్ని ఎకరాలు ఇదంతా? ఇది 6 acres ఉంది. 6 acres. 6 ఎకరాలు. 6 ఎకరాలా? స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 1.5 year అయింది. 1.5 year అయిందా? ఓకే. ఇక్కడ మామిడి చెట్లు ఒక్కటే వేసారా, ఇంకా ఏమన్నా చెట్లు వేసారా? లేదమ్మా, మామిడి చెట్లు ప్రస్తుతానికి మామిడి చెట్లు ఎక్కువగా వేసాము. ఎక్కువ మోతాదులో వేసాము. ఎక్కువ వచ్చేసి హై డెన్సిటీ వెరైటీ అంటారు దీన్ని. జనరల్ గా వచ్చేసి మాకు మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ప్లస్ మేము ఏంటంటే కొద్దిగా ఆన్లైన్లో చెక్ చేసుకొని మేము కూడా ఏంటంటే ఈ విధానం వేస్తే కొద్దిగా ఫార్మర్కి కూడా కొద్దిగా ప్రైసెస్ కొద్దిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ దిగుబడి రావడం, వాల్యూమ్స్ ఎక్కువ కావడం వల్ల కొద్దిగా రూపాయి ఉంటుందనే ఆలోచనతో వేసాము. సో మేము వేసింది ఏంటంటే మేము పునారస వెరైటీ వేసాము. పునారస వెరైటీ వేసాము మ్యాంగో. ఇది వచ్చేసి ఎక్కువగా కేరళ ఎక్కువ మార్కెట్ ఉంటుంది. ఇది ఓవరాల్గా ఒక 8 months వచ్చేసి క్రాప్ అనేది ఉంటుంది 1 yearలో. ఇంకా రిమైనింగ్ అంటే పల్లి అలా వేసాము. కొద్దిగా చెట్లు రిమైనింగ్ చెట్లు అడిగారు. ఇది టోటల్ వచ్చేసి ఇది ఎకరాకి 450 చెట్లు యావరేజ్ గా పడి ఉంటాయి. ఇది 6 ఎకరాలు. టోటల్ గా 2500 చెట్లు యావరేజ్ గా వేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం తినేదానికి అన్ని వెరైటీస్ రకానికి ఒక ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, రకానికి వచ్చేసి ఇప్పుడు దానిమ్మ, కొద్దిగా సీతాఫలం, జామ పళ్ళు,
ఇలాగా వేస్తా వచ్చాము. అవి కూడా కొద్దిగా ఇప్పుడు వచ్చున్నాయి, ఒక సైజు కూడా వచ్చేస్తున్నాయి. అవి కూడా మొక్కజొన్న అవన్నీ కూడా మొక్కజొన్న కూడా ఇది వరకు వేసాము, అంతర పంటగా వేసాము. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు కూడా టేస్ట్ అవును చేశారు. మొక్కజొన్న వేసున్నారు ఈ మొక్కజొన్న వేసాము. వచ్చినప్పుడు కూడా మీరు స్వీట్ కార్న్ వెరైటీ వేసాం, మామూలు కూడా కాదు, స్వీట్ కార్న్ వెరైటీ వేసాము. టేస్ట్ కూడా అప్పుడు అది సీజనల్ అనమాట. అది ఏదన్నా ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చింది, ఆ టైంలో మనం ఏంటంటే అవి వేసుకున్నాం అంటే ఇప్పుడు ఇంట్లోకి సరిపడా మనం వేసుకుంటాం అనమాట. ఏదో ఒక వెరైటీ వేసుకోవచ్చు, అది బాగా ఉపయోగపడతాం. ఇప్పుడు చుట్టూరు సరౌండింగ్స్ లో ఏమేమి చెట్లు వేస్తున్నారు? సరౌండింగ్ వచ్చేసి ఇంకొకటి కూడా చెప్పాలి. ఇక్కడ మేము ఏం చేసామంటే సెంట్రల్ చుట్టూ ఉన్నాయి కదా, ఈ పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్స్ ఒకసారి మీరు చూసుకోండి. ఈ పోల్స్ అన్ని కూడా ఏంటంటే మేము మాన్యువల్ గా మేము పోయించుకున్నాం అనమాట. అంటే మనం ప్రిపేర్ చేసుకున్నాం. బయట అంటే ఇంకా నబ్బేతం చర్ల, ఈ కర్నూలు ఇటువైపు నుంచి మనకి దగ్గర కాబట్టి అటు నుంచి మనకి కటింగ్ రాళ్ళు వస్తాయి. కానీ మనం అది కాకుండా మనకు కొద్దిగా స్టాండర్డ్ ఎక్కువ ఫౌండేషన్ ఉండాలి కాబట్టి మనం ఏం చేసామంటే మనం ఇక్కడ మన పొలంలోనే మన క్రాప్ వేయక ముందే మనం ఏం చేసామంటే ముందు ఆ పిల్లర్స్ అన్ని మనం పోయించుకోవడం, తర్వాత ఫెన్సింగ్ అంతా రెడీ చేసుకోవడం, కొద్దిగా బాగా హెవీగానే ఇన్వెస్ట్మెంట్ తో దిగాం మేము. ఎంత ఇన్వెస్ట్మెంట్? మాకు ఇంచుమించు ఒక 10 నుంచి 12 లక్షల దాకా ఖర్చు అయింది. టోటల్ మొక్కలకి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, కూలీలు కానీ అన్ని కూడా ఇప్పటి వరకు మాకైతే ఇంకా మేము ఇన్పుట్ అయితే మేము తీయలేదు. కానీ ఇక్కడ మేము ఏంటంటే కొద్దిగా అంతర పంటలు వేస్తూ ఉన్నాము. అంతర పంటలు మీరు చూసారంటే అటు చూడండి, ఇక్కడ దోస వేసాము, దోస హార్వెస్ట్ చేసాము. ఈరోజు మార్కెట్ కూడా పర్లేదంటే ఈరోజు నుంచి మేము హార్వెస్ట్ చేసాం కాబట్టి ఈరోజు నుంచి మనం మార్కెట్కి మూవ్ చేసుకుంటా ఉండొచ్చు. అలాగే లాస్ట్ టైం కాకర వేసాము, కాకర కూడా మంచి మార్జిన్ వచ్చింది. మన ఖర్చులు పోను అన్ని వస్తాయి. చుట్టూ ఒక లైన్ వేసాము, ఆ లైన్ ఏంటంటే మనకి కాకర వచ్చింది, బాగా వచ్చింది. ఈ పక్కన ఈ చెట్లు వేసినందువల్ల మామిడి చెట్లకి ఏమి ప్రాబ్లం అంటే సత్తువ అట్లా ఉంటుంది? దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఇదేంటంటే ఆల్రెడీ వచ్చేసి మనకి మామిడి చెట్టు ఈ స్టేజ్ వచ్చింది, 1.5 year వచ్చింది. ఈ 1.5 yearలో ఆల్రెడీ వేరు అనేది కొద్దిగా లోతు వేరు పెట్టేసి ఉంటుంది. కాబట్టి మనం వేసే పై పంట ఏదైనా కూడా ఒక 2 అంగుళాల నుంచి 3 అంగుళాల లోపల మాత్రం వేరిపోతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అనేది మామిడి చెట్లకు అనేది ఉండదు. ఈ పంటలు అంతర పంటలు వేసుకున్న దానివల్ల మన మామిడి చెట్లకి ఎటువంటి నష్టం అయితే ఉండదు. ఈ ఎన్ని నెలలకి ఒకసారి ముందు కొడుతూ ఉంటాం? ఎన్ని రోజుల కంటే మనం ప్రశ్న బట్టి ఇప్పుడు వీడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం కలుపులు ఎక్కువగా వర్షాలు అనుకోకుండా వర్షాలు పడిన తర్వాత కలుపులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అందువల్ల ఆ పరిస్థితులు ఏంటంటే ఇదివరకు మనకు వర్షాలు లేవు కదా, మీరు కూడా గమనించారు. కానీ ఏంటంటే వచ్చిన తర్వాత ఈ విధంగా వర్షాలు పడడం వల్ల ఒకసారిగా మనకు కలుపు అనేది తీవ్రంగా వచ్చేసింది. అంటే మనం ఇంకోటి కూడా ఆలోచించాలి, పనికి రానిది తొందరగా వస్తుంది. పనికి వచ్చే మన పంట కంటే పనికి రాని కలుపు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అదే నిజమైంది. ఈ మామిడి చెట్లకి అంతా వాటర్ సప్లై ఎలా? వాటర్ వచ్చేసి మనకి పక్కన కెనాల్ ఉంది, మనకి మామూలుగా పెద్ద కాలం వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది వరకు ఈ పంట వేయకముందు మేము ఏంటంటే ఇక్కడ వరి సాధ్యం చేసేవాళ్ళము. దానికి ఏంటంటే మనకి అక్కడ 1, 2, 3 మోటార్లు వాడేవాళ్ళము. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి అంతర పంట కాబట్టి మనం జనరల్గా నార్మల్గా దీనికి ఇంత వాటర్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఒక బోరు రన్నింగ్ ఎర్త్ బోర్ ఉంది ఒకటి, ఆ బోర్ని మనం రన్ చేసుకున్నాము. అది చేసుకున్న దాని తర్వాత ఈ విధమైనటువంటి పైప్స్ అనేది మేము ఇంట్లో ఈ డ్రిప్ పైప్స్ ఉన్నాయి కదా, ఈ డ్రిప్ పైప్స్ అనేది మేము హోల్స్ తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసాము. ప్రతి చెట్టు దగ్గర హోల్ ఉంటుందండి. అది ఇదేంటి ఇది వచ్చేసి మనకి పొలంలో ఇది కొద్దిగా ఏంటంటే కొద్దిగా డౌన్ లో ఉంది కాబట్టి మనకి ఏదన్నా కొద్దిగా వర్షపాతం ఎక్కువైనప్పుడు మన పొలంలో ఎక్కువ వాటర్ నిలబడ్డాయి అనుకోండి, దీనికి ఏమవుతుందంటే ఇది ఇంకుడు బోర్ లాగా మేము ప్రిపేర్ చేస్తాము. ఇది మా ఐడియాలజీ మాత్రమే. ఇది బయట కూడా ఇది మా ఓన్ నాలెడ్జ్ ప్రకారం మేము ఒక 15-20 అడుగులు మనం ఏంటంటే ఒక హోల్ కిందకి డ్రిల్ చేసేసి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకుడు గుంతలాగా ప్రిపేర్ చేసాం అనమాట. అంటే వర్షం పడినప్పుడు వచ్చిన వాటర్ అంతా ఏంటంటే ఉన్న వరకు ఆ సీపేజ్ అనేది కిందకి లాగేసుకుంటుంది వాటర్. అది కొంచెం అవుటర్ డెలివరీ ఉంది మనకు ఆ కార్నర్ లో. అవుటర్ డెలివరీ ఒకవేళ పోకపోతే ఇది కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. అందువల్ల దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎత్తులో కూడా గ్రౌండ్ వాటర్ కూడా పెరిగేదానికి అవకాశం. ఇది మీరు ఓన్ గా థింక్ చేసి ఇది ఓన్ గా మనం థింక్ చేసుకున్నాం. ఇక్కడ అంటే మన నెల్లూరు జిల్లా ఏరియాలో ఎక్కువగా ఇటువంటి అవకాశం ఉంటుంది. మామ ఈ మిచాన్ సైక్లోన్ వచ్చింది కదా, ఇది నిన్న వచ్చింది. అవును.
ఆ సైక్లోన్ మీద ఏమన్నా పొలంలో ప్రభావం ఏమన్నా కనిపించిందా? అంటే మాకు నెల్లూరులో మేము బాగా చాలా డ్యామేజ్ చేసింది. ఎందుకంటే వర్షం కాదు కానీ వర్షం కంటే కూడా ఎక్కువ గాలులు అనేది ఎక్కువ వచ్చాయి. మంద కూడా ఏంటంటే కొద్దిగా పెన్నా పరివాహక ప్రాంతం కాబట్టి పక్కనే కాబట్టి విపరీతమైన గాలులు వచ్చాయి. ప్రతి చెట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే మేము సెట్ చేసింది మళ్ళీ ఏంటంటే వాటికి పోటీలు ఈ విధంగా వేసుకొని కర్ర ఉంది ఈ విధంగా పోటీ వేసుకొని పోటీలు కర్ర సపోర్ట్ తో మేము నిలబెట్టుకున్నాము. ఎక్కువ డ్యామేజ్ అనేది కూడా జరిగింది. చెట్లు కూడా ఏంటంటే గాలికి బాగా పడిపోవడం వల్ల బాగా ఇబ్బంది పడ్డాం కూడా. ఇవన్నీ సెట్ చేసేదానికి కూడా మనకి ఒక 7-8 రోజులు టైం కూడా పడుతుంది. ఇంకా ఒక 2-3 డేస్ కూడా వర్క్ ఉంది. కానీ ఈ లోపల మాకు ఈ దోసకాయ హార్వెస్టింగ్ వచ్చిందని చెప్పేసి ఇటు సైడ్ అంతా సెట్ చేశారా చెట్లు? ఆల్మోస్ట్ ఇంకొక 2 డేస్ అయితే 2 డేస్ పొల దగ్గర నుంచి అవతల పురుగులు పడతాయి. బాగుండే చెట్లు ఇవి, బాగులేని చెట్లు అటు వాలిపోయిన చెట్లు కూడా చూపిస్తాము. దాని వల్ల కూడా ఎఫెక్ట్ అయింది. ఏం కాదులేమా పో గుచ్చుకుంటుందంట. ఇది పంటకి వచ్చిందండి. అక్కడ కొన్ని బస్తాలు ఉన్నాయి చూడండి, అవి కూడా ఈరోజు పంట ఇంచుమించు 1 టన్ వచ్చిందంట దోసకాయలన్నీ. సో ఇప్పుడు మామ వెళ్తా ఉన్నారు, రండి మామ ఏం చెప్తారో. చెట్లు చూపిస్తా అన్నారు కదా, అది కూడా చూద్దాము. ఏం చెట్టు ఇది? అరటి చెట్టు. ఒక్కసారే కాపు వస్తుందంట, ఇంచుమించు తెలుసుంటది అందరికి. మామ ఈ డ్రమ్స్ ఏంది ఇవన్నీ ఎంతో కలుపుతున్నాయి? ఈ డ్రమ్స్ ఏంటంటే మేము ఈ జనరల్ గా వచ్చేసి మామూలుగా ఫస్ట్ కి ముందు వాడతాం కదా, ఈ పురుగు మందులు క్రిమిసంహారాలు ఎక్కువ వాడతాం అనమాట. దాని బదులు ఏంటంటే మేము న్యాచురల్ గా ఏంటంటే ఆర్గానిక్ లాగా కొద్దిగా మేము ఏంటంటే ఆర్గానిక్ సపోర్టివ్ లాగా మనం కూడా కొద్దిగా వాడాలని చెప్పేసి కొద్దిగా ఈ వేస్ట్ డికంపోజరు ఇవన్నీ వాడతాం అనమాట. మొక్కలు అనేది సహజ సిద్ధంగా న్యాచురల్ గా వాటికి ఒక గ్రోత్ అనేది రావడం కానీ లేకపోతే వాటికి స్టామినాని పెంచే అవకాశం ఉండేటట్టు మేము ప్రిపేర్ చేసుకుంటాం. ఇది వచ్చేసి బెల్లం అనమాట. బెల్లం లిక్విడ్ ఇది. దీన్ని కరగేస్తాము. కరగేసుకొని దీన్ని మామూలుగా జనరల్గా మేము వదులుకుంటూ ఉంటాము. దీనివల్ల దీనికి ఐరన్ అనేది కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది అనమాట. ఐరన్ అనేది మొక్క కొద్దిగా స్ట్రెంగ్త్ ఇచ్చే పదార్థం కాబట్టి అది దీనివల్ల న్యాచురల్ గా స్ట్రెంగ్త్ అనేది మొక్కలకి మనం అందిస్తాం అనమాట. న్యాచురల్ గా మార్కెట్ లో ఈ ఆర్గానిక్ గా ఉన్నాయి కదా, ఈ హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్స్ అన్ని జనరల్ గా వాడుతూ ఉంటాము. ఈ వాటి బదులుగా మనం ఏంటంటే న్యాచురల్ గా ఇస్తూ ఉంటాం అనమాట. న్యాచురల్ గా ఇచ్చినప్పుడు కొద్దిగా ఆర్గానిక్ ఫుడ్ గా ఆర్గానిక్ ప్రోడక్ట్ ని మనం డెవలప్ చేయాలని అదొక ఆలోచన. అవును, కెమికల్స్ మందులు అవన్నీ కాకుండా వీడ్స్ కంటే తప్పదు. వీడ్స్ కూడా మేము ఏంటంటే మాక్సిమం ఏంటంటే ఈ రోటావేటర్ వేస్తాము. రోటావేటర్ అంటే బాగా ముక్కలుగా చేసేస్తుంది, బాగా నీట్గా ఉంటుంది. అది ఫార్మింగ్ చేసే వాళ్ళందరికీ ఇవన్నీ కూడా బాగా అవేర్నెస్ బాగా ఉంటుంది దాని మీద కూడాను. ఇప్పుడు అదేంటి ఇది మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మేము వాటర్ అనేది ఒక పాయింట్ నుంచి ఒక పవర్ బోర్ ఎర్త్ బోర్ నుంచి తీసుకుంటాం అని చెప్పేసి ఇదే అనమాట. ఇది ఈ యూనిట్ ఈ డ్రిప్ సిస్టమ్ అంతా వర్క్ అవ్వాలంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కావాలి. ఇది ఈ 6 ఎకరాలకి ఇది ఒకటే మెయిన్. మనం దీని ద్వారా మనం ఏంటంటే ఈ ఫెర్టిగేషన్ కూడా మనం దీని ద్వారానే ఇచ్చుకుంటాం అనమాట. ప్రతి మొక్కకి వెళ్ళాలనేది కూడా ఈ మిషన్ ఈ ఎక్విప్మెంట్ అంతా అవసరం. ఇది నార్మల్ వాటర్. ఇది జస్ట్ మనం వాడే పర్పస్ కోసం. జనరల్ గా మనం ఏదైనా ఇప్పుడు చాలలో ఉంటాము, మనకి ఏదైనా అవసరాలు ఉంటాయి కాబట్టి వాటిలో ఈ అరటి చెట్లు కూడా వేస్తున్నారు చుట్టూ. అరటి చెట్లు జనరల్ గా వేసాము. అవి కూడా అది నాటు వెరైటీ లేనివి, మామూలు వెరైటీ ఇచ్చాను. కానీ కొన్ని హైబ్రిడ్ కూడా తెచ్చాము. అది ఇంకా గ్రో కాలేదు ఇంకా కూడాను. కానీ అక్కడక్కడ వేస్తున్నాము. అన్ని వేసేదానికి ఇది మనకి అది వాటర్ ని బట్టి మనకి వాటర్ ఉండే బోర్ లో ఉన్న వాటర్ ని బట్టి ఇది వచ్చేసి 5 to 6 ఎకర్స్ కి, అంటే మన ఏరియా గ్రౌండ్ లెవెల్ ఎక్కువగా ఉంటది కాబట్టి, గ్రౌండ్ లెవెల్ అంటే మనకి కన్నా దగ్గర ఉంది కాబట్టి మనకి ఒక 20-25 అడుగుల్లో మనకి వాటర్ ఉంటుంది. కొన్ని ఏరియాల్లో ఏమవుతుందంటే 100 అడుగులు వెళ్ళినా 200 అడుగులు వెళ్ళినా కూడా వాటర్ అనేది
సఫిషియెంట్ గా ఉండదు. అటువంటి వాళ్ళకి ఏంటంటే మోటార్ అనేది ఈ వాటర్ డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. కానీ మనకి 6 acres అనేది మనకు ఒక 1 hour కానీ మనం వెళ్తే మనం 1 hour కానీ మోటార్ వేసి పెట్టామంటే ప్రతి ఒక్క మొక్కకి 8 liters ఆఫ్ వాటర్ సఫిషియెంట్ గా వెళ్తుంది. ఆ రేషియో మీద 8 liters. మనకి మొక్క చిన్న మొక్క ఉన్నప్పుడు ఒక 1 hour వేసుకుంటే సరిపోతుంది మోటార్. ఇంకా ఇప్పుడు గ్రో అయింది కాబట్టి ఒక 2 hours వేస్తే 16 liters ఆఫ్ వాటర్. 2 years అవుతుంది స్టార్ట్ చేసి. అవసరం లేదు, మామూలుగా వారానికి వచ్చేసి వారానికి ఒకసారి మనం వాటర్ అనేది ఇస్తూ ఉంటాము, సరిపోతుంది. అంటే క్లైమేట్ కూడా ఇప్పుడు వెదర్ కండిషన్స్ కూడా వాటర్ అనేది మనం నార్మల్ గా 1 week ఒకసారి ఇస్తే సరిపోతా ఉంటది. ఇప్పటి వరకు అయితే మనకి ఇక్కడ మెషిన్ మీద కూడా దీని మీద ఎక్విప్మెంట్ మీద కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఏంటంటే మనం ఊటినే జస్ట్ మనం ఈ ఇస్తున్నప్పుడు కొద్దిగా ఈ ఫెర్టిగేషన్ ఇస్తూ ఉంటాం కదా, అవి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా డస్ట్ అనేది ఫామ్ అవుతా ఉంటది. జస్ట్ క్లీన్ చేసుకుంటే మనకు సరిపోతాం. ఇది మేము క్లీన్ చేసుకుంటాం. ఇది ఎక్విప్మెంట్ కానీ ఇది ఆపరేటింగ్ చేసుకోవడం కానీ ఇదంతా కూడా మాన్యువల్ గా నేను మా మామయ్య ఇద్దరం చేసుకుంటాం. ఈయన మామ మిచాన్ సైక్లోన్ వల్ల వాటికి ఇబ్బంది పడిన చెట్లు గాలుల ప్రభావం వల్ల తోట అనేది వాలిపోయింది అని చెప్పాను కదా. ఇది ఎక్కడ వరకు సరి చేసిన భాగం వరకు అటు చూడండి, అటు బాగున్నాయి కదా. ఇటువరకు ఇటువైపు వచ్చి అంతా కూడా కొద్దిగా వాలిపోయి ఉన్నాయి. ఇవి కూడా సెట్ చేస్తాము, ఒక 2 days లో సెట్ చేసుకోవాలి. దీని వల్ల గ్రోత్ కి ఏం ప్రాబ్లం? గ్రోత్ అయితే ప్రాబ్లం లేదు. మనకి మొక్క అనేది బాగా కొద్దిగా దాంట్లో స్టామినా ఉంది కాబట్టి. మరీ లేత మొక్కలు అయితే కొద్దిగా ఇరిగిపోయి ఉండేవి. విరిగిపోయిన మొక్కలు మాత్రం డ్యామేజెస్ కిందే తీసుకోవాలి మనము. ఇదైతే కొద్దిగా ఉన్న చెట్ల ప్రకారం కూడా బాగా గ్రో అనేది బాగా ఉంది. ఈ స్టెమ్ కూడా ఏం లేదండి, ఇట్లా తీసుకుంటాము. ఇది బాగా రిమూవ్ చేసేసి దీన్ని ప్రాపర్ గా కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉండేటట్టు గుణపం తీసుకొని వాడేసి మేము ఇట్లా ఫిట్ చేసేస్తాం. ఇట్లా ఫిట్ చేస్తే కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. చెట్టు నిలబడి అప్పుడు ఏంటంటే ఏదన్నా సపోర్టింగ్ థ్రెడ్స్ యూజ్ చేసుకొని మనం సపోర్ట్ తో కట్ చేస్తాం అనమాట. ఒకసారి మా బుజ్జమ్మ వచ్చిందండి. మీ బుజ్జమ్మ? ఓ బుజ్జమ్మ, నీ పేరేంటి బుజ్జమ్మ? పొలం చుట్టూరు ఇప్పుడు కొన్ని రకాల చెట్లు వేసారండి మామ వాళ్ళు. అవి ఇప్పుడు ఏమేమి చెట్లు వేసారో ఇప్పుడు చూపిస్తాము, రండి. ఆ కారణం అటు వెళ్ళాము. ఈ వర్షం ప్రభావంగా చూడండి ఈ చెట్లన్నీ ఎలా వాలిపోయి ఉన్నాయి. మరిన్ని మొక్కల గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మరెందుకు షేర్ చేయండి. పొలం చుట్టూరు కొన్ని చెట్లు వేసారన్న. ఏం చెట్టు మామ ఇది? డిఫరెంట్ అల్లనేరేడు నేరేడు పండు ఉంది కదా, పెద్ద బిగ్ సైజ్ వస్తుంది. ఇది హైబ్రిడ్ అంటారు కదా, మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది. కొద్దిగా హెల్త్ కూడా మంచిదే కాబట్టి అది ప్రైవేట్ చేస్తాము. కొద్దిగా ముందుకు వస్తే ఇది వచ్చేసి హైబ్రిడ్. ఎంత సైజ్ వస్తుంది? పెద్ద సైజ్ వస్తుంది. హైబ్రిడ్ నిమ్మ ఈ చెట్టు. ఇది వేసి ఎన్ని రోజులు అవుతుందా ఈ హైబ్రిడ్ నిమ్మ? అది వేసి కూడా 1 year అయింది. 1 year. ఆ నేరేడు అది 1 year అయింది. అది ఇవన్నీ ఒకటే ర్యాండమ్ గా వేసాం. ఇది రీసెంట్ గా వేసాం. ఇది కొత్తగా ఇది ఇప్పుడే ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు. ఈ అవకాడో అంటారు కదా, అవకాడో వెరైటీ. ఇదొకటి అదొకటి పెద్ద చెట్టు వేస్తున్నాము. ఎన్ని రోజులకి వస్తుంది దీనికి? అవకాడో 5 years పడుతుంది. 5 years. ఇది కూడా అవకాడో వెరైటీ. ఇవి రెండు ఎక్కువ ఫారెన్ లో ఎక్కువగా ఉంటాయి చెట్లు. ఇప్పుడే వేసాం కాబట్టి ఇంకొక 5 years లో మనం ఈ ఫ్రూట్స్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. 5 years. 5 years పడుతుంది. అలాగే ఇది నిమ్మ, అది సీతాఫలం. ఎంత డిస్టెన్స్ ఉండాలి ఒక్కో చెట్టుకి? మనం వచ్చేసి మ్యాంగో వెరైటీస్ వరకు వచ్చేసి హై డెన్సిటీ అని చెప్పాను కాబట్టి 450 మొక్కలు పడ్డాయి కాబట్టి 12 x 8 వేసాం. 12 x 8. ఇవి ర్యాండమ్ గా వీటి కొలత ఏమీ లేదు.
మనకి కొద్దిగా ఈ మామిడి మొక్కలకి ఇబ్బంది లేకుండా కొద్దిగా దూరంగా వేసేస్తాము. ఇదొక వెరైటీ వేస్తాము ఇక్కడ. ఇదేం చెట్టు మామ? ఇది సీతాఫలం. సీతాఫలం. ఇది సపోటా. ఇది సపోటా. ఇదే సపోటా. నిమ్మ చెట్టు. ఇది పనస చెట్టు అండి. ఇది కూడా రీసెంట్ గా వేసాము. ఒక 5-6 months అయి ఉంటుంది. ఇది కూడా ఇంకా 3 years నుంచి క్రాప్ వస్తుంది. ఇదేంటి బ్లాక్ కలర్? బ్లాక్ వేసింది ఏంటంటే ఇది వరకు మేము అంతర పంటగా బయట అవుటర్ బౌండరీస్ చుట్టూ ఇందాక చెప్పాం కదా, కాకర వేసామని చెప్పి. అప్పుడు ఇది మల్చింగ్ షీట్ వేసుకొని ఒక పైప్ లైన్ రన్ చేస్తాము. దాని ద్వారా వచ్చింది. దాని ద్వారా కూడా మనకు కొద్దిగా ఇన్కమ్ జనరేట్ అయింది. ఎంత వచ్చింది మామ ఇప్పుడు కాకరలో? అప్పుడు కొద్దిగా బాగా నీట్గా చేస్తాం. అది ఇది ఖర్చులు కూడా మనకు బాగానే పర్లేదు. మా ఈ మిచాన్ సైక్లోన్ కదా, దీని వల్ల దోసకాయల చెట్లకి దోస కూడా కొద్దిగా డ్యామేజ్ అయిందమ్మా. ఎందుకంటే ఇక్కడ అది మనకు వీడ్స్ ఎక్కువగా ఉన్నాయి, కలుపులు ఎక్కువగా ఉన్నాయి. అది కాక ఏంటంటే మనకి ఇప్పుడు ఈ విధంగా బూజు పట్టిపోవడం చెట్టుకి అంటే కాయ అవుతుందంటే మునిగింది కొద్దిగా. వాటర్కి ఏంటంటే కొద్దిగా వాటర్ లెవెల్ అనేది ఇక్కడ ఉండడం వల్ల మునిగింది కాబట్టి కొంత కాయ అనేది డ్యామేజ్ అయ్యింది. మొత్తం ఒక 6 acres లో మనకి యావరేజ్ గా ఒక 1.5 acre డ్యామేజ్ అయింది. బాగా నష్టం జరిగింది. నష్టం. కొన్ని ఊర్లకి పవర్ సప్లై లేదంటే బాగా ఇబ్బంది పడ్డారు. మనకి మనం ఒక రకంగా చెప్పాలంటే మనం అదృష్టవంతులే. తుఫాన్ వల్ల ఇరిగిపోయింది. ఇది వెరైటీ తెలుసా మీకు? తెలుసు. సొరకాయ చూసారా? కాయ బాగుంది, కరెక్ట్ గా ఉంది కదా. ఇది వచ్చేసి బాడీకి మంచి స్ట్రెంత్. అది తినడం వల్ల కూడా ఆర్గానిక్ గా మీరే. ఇది ఆర్గానిక్, కంప్లీట్ ఆర్గానిక్. ఎన్ని కేజీలు ఉంటాయి? ఇది కొద్దిగా పడిమోల్సినాయి అవి. ఇది వరకు అక్కడ వేసాం కర్నూలు లో. దాంట్లో మళ్ళీ ఏదైనా మనకు సీడ్ వచ్చింది. ఇదే మదర్ సీడ్ రిపీట్ అవుతా ఉంది అనమాట. కానీ ఇబ్బంది ఏం లేదు. టేస్ట్ కూడా బాగుంది. జర్మినేషన్ మారినా మనకి బ్రహ్మాండంగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సైజు ఇంకా ఏడంతా కాయలు ఇంకా పెద్ద సైజు కూడా వస్తాయి. కానీ మార్కెట్ లో మాత్రం ఒక 1 kilo బిలో అయితేనే పోతాయి మార్కెట్ కి. అయితే మనకు మార్కెట్ కాదు, మనకి హౌస్ పర్పస్ కి ఉన్న వరకు సరిపోతాయి. ఇది ఉన్న వరకు మనం అదే సరిపోతుంది. ఒకటి స్మెల్ చూపిస్తాను. అది ఏందనేది మీరు చెప్పాలి. ఇది ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా? షాప్ ఎట్లా అంటారు కదా అలాగే అనుకోండి. కానీ దీని స్మెల్ చూడండి. బాగుందా? బాగుంది చాలా. ఏందనేది నేను చెప్పను. ఇది ఏం మొక్కనే చెప్పను, మీరే చెప్పాలి. సో చెప్పట్లేదు మామ ఏం మొక్క అనేది, కానీ స్మెల్ మాత్రం చాలా బాగుంది. వీడియో తీసుకోండి కావాలంటే. ఫ్లేవర్ స్మెల్ లాగా ఉంది. ఇది చాలా బాగుంటుంది. అసలు చాలా బాగుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు నాకు తెలిసి. అంటే ఎవరో కొద్దిగా నాలెడ్జ్డ్ గా ఉంటారు కదా ఫార్మర్స్, వాళ్ళకి మాత్రం కొద్దిగా ఐడియాలజీ ఉంటది. అంటే హోమ్ పర్పస్ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు టెర్రస్ ఫార్మింగ్ ఆ విధంగా చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా కొద్దిగా ఐడియా ఉంటది. ఇది మాత్రం ఒక వెరైటీ. ఇది లేదో మనం కొన్ని వెరైటీస్ కూడా మన ఇంట్లో ఫ్రూట్ ఏంటిది? అది కూడా మీరే చెప్పండి. కొంచెం క్లూ ఇస్తాయి కదా. మీరు చెప్పండి. అన్ని నేను చెప్తే మాకు ఐడియా లేదు కదా. క్లూ ఇస్తే చెప్పు. సో గాయస్, మామైతే చెప్పట్లేదు ఇది ఏం చెట్టో. మీకు గనక తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఏం చెట్టో. అక్కడ ఉండే దోసకాయలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ బస్తాల్లో వేస్తున్నారు. ఇంచుమించు 7-8 బస్తాల దాకా వచ్చినాయి ఇప్పుడు దాకా వేసినాయి. సో గాయ్స్, దోసకాయల్ని ఇలా బస్తాల్లో వేసుకొని ఇలా పైకి తీసుకొస్తున్నారు. చూడండి, బైక్ లో ఇలా తీసుకొస్తున్నారు మామ దోసకాయల్ని.
తీసుకొని వచ్చి బస్తాలన్నింటినీ ఒక చోటన పెడుతున్నారు. సో మిగిలిన అన్నీ కూడా ఇలాగే తీసుకొని వచ్చి ఒక చోటున పేరుస్తున్నారు దోసకాయలన్నిటినీ. సో గైస్, ఈ చెట్టు ఏంటా అని నగటి నుంచి అడుగుతుంటే మామ ఇప్పుడు సీక్రెట్ రివీల్ చేశారు. మీలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే నేను ఇదే ఇండము. ఈ చెట్టు పేరు వచ్చి ఇలాచీ చెట్టు. మనం సాధారణంగా వంటల్లో వాడుతూ ఉంటాం కదండి, అది ఇలాచీ. ఇది చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం ఈ చెట్టుని చూడటము. మీలో ఎంతమంది ఈ చెట్టుని ఇంతకు ముందే చూస్తున్నారో లేదా మీరే ఇది ఫస్ట్ చూస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ పొలంలో వేసిన హై డెన్సిటీ మామిడి మొక్కల పద్ధతి గురించి మీకు క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు తప్పకుండా నేను కామెంట్ సెక్షన్లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈ హై డెన్సిటీ మామిడి మొక్కల పద్ధతి గురించి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే తప్పకుండా ఇంకా ఇలాంటి మరిన్ని డీటెయిల్స్